2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సార్ ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది సార్ గోల్డ్ వీడియో చేస్తూ ఉంటే. ఎందుకని అడగరేంటి సార్? కాజ్ అడుగుతా, తప్పకుండా చెప్పండి. సార్ ఈరోజు గోల్డ్ రేట్ తక్కువైంది అని వింటున్నాం. బికాస్ ఆల్ టైమ్ హై అని భారీగా గోల్డ్ రేట్ పెరిగింది అన్న వార్తలు విన్నప్పుడు ఎంత మనకి భయం అనిపించిందో. గోల్డ్ రేట్ తగ్గింది అని మనమైతే న్యూస్ వింటున్నాం. నిజంగానే గోల్డ్ రేట్ తగ్గింది. ఎంతవరకు తగ్గింది? ఇంకా తగ్గే అవకాశం ఎప్పటి వరకు ఉందంటారు? ఓకే, హ్యాపీ డేస్ సినిమా చూసారా? సో అలాంటి రోజులు వచ్చేసాయని చెప్తా. సో దీస్ ఆర్ రియల్ హ్యాపీ డేస్. దానికి ఒక కారణం ఉంది, స్ట్రాంగ్ రీజన్ ఉంది. గోల్డ్ పడిపోవడం అంటూ స్టార్ట్ అయిందంటే ఇట్స్ అ సైకలాజికల్ ఫిగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 అనేది ఒక మేజర్ సైకలాజికల్ ఫిగర్ ఉండేది. రెండోది ఏంటంటే 1,10,000 రౌండ్ ఫిగర్. సో 1,10,000 కూడా ఒక పెద్ద సైకలాజికల్ హర్డల్ అనమాట. సో ఈ హిండ్రెన్స్ ఏదైతే ఉందో అది కాస్తంత మౌంట్ ఎవరెస్ట్ లా తయారయ్యేసి పక్కా ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కాలి బూడిదైపోయింది అనమాట ఆ హీట్కి. అంటే ఆ ఓవర్ బాడ్ జోన్లో జనాలు కొంటూనే ఉండడం వల్ల ఏంటంటే కంప్లీట్గా అదొక స్కేల్కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఇక తిరిగి పడిపోవడమే కానీ ఇంకా వేరే దారంటూ లేదు. సో అది టెక్నికల్ రీజన్. ఇక రెండో రీజన్ చెప్తా. దెర్ విల్ బి సాటర్డే 20th and 21st ఇస్ సండే. మండే రోజు నుంచి నవరాత్రులు, అండ్ నవరాత్రి రోజు నుంచి మీకు ఆ రోజు నుంచే జిఎస్టీ రిఫార్మ్స్ ఎఫెక్టివ్ అవ్వబోతున్నాయి. ఇంకొక గుడ్ న్యూస్ చెప్తా. అదేంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 22nd నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పింది జిఎస్టీ రిఫార్మ్స్. కానీ నిన్న నేను కూడా ఒక చిన్న ఒక చిన్న వర్క్ మీద వెళ్ళి ఏదో కొనడానికి బయటికి వెళ్తే వాళ్ళు అప్పుడు ఆల్రెడీ 5% ఛార్జ్ చేయడం మొదలుపెట్టేశారు. అంటే 22nd సెప్టెంబర్ వరకు అసలు ఆగట్లేదు. ది ఇంప్లికేషన్ ఆఫ్ ది ట్యాక్స్ రిడక్షన్ హ్యాస్ ఆల్రెడీ గాట్ ఇంపాక్టెడ్ అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విషయము స్టాక్ మార్కెట్కి ఇట్ హ్యాస్ మెల్డ్ ఇట్ అవుట్ అనమాట. అంటే తెలిసిపోయింది. మార్కెట్ గత 3 రోజుల నుంచి చాలా ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల ఒక ఇండికేషన్ ఏమొచ్చిందంటే నౌ ది స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇన్ అ బుల్ జోన్ అండ్ గోల్డ్ పూర్తిగా వెళ్ళేసి అక్కడ ఒక కంప్లీట్గా ఓవర్ బాడ్ జోన్లో ఇరుక్కొని అక్కడ నుంచి సెల్ జోన్లోకి మెల్లగా వస్తుంది. ఈ 3 రోజుల్లో మండే రోజు ఒకటి తప్పితే గత 2 రోజులు అంటే నిన్న ఇవాళ మనం చూసుకుంటే 2 రోజుల్లో మీకు దాదాపు 2,000 రూపాయలు పడిపోయిందండి బంగారం. ఎంత తగ్గినా గోల్డ్లో తగ్గింది అంటే అదొక ఆనందం సార్. నిజమే, అందులో డౌటే లేదు. మనం కేజీ కొనుక్కున్నా కానీ ఆనందం మాత్రం పక్కా ఉంటుంది. అయితే ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్లో మీరు అస్సలు ఇలాంటి ఫాల్ 10 రూపాయలు పడితే పడిందేమో, 11 రూపాయలు పడితే పడిందేమో, కానీ దానికంటే ఎక్కువ పడలేదండి నిజంగా. గత కొన్ని వారాల నుంచి మనం చూసుకుంటే ఇవాళ మీకు ఏకంగా ఎంత పడింది తెలుసా? ఇప్పుడు ప్రస్తుతానికి రేట్ చూపిస్తాను మీకు. గోల్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ట్రేడింగ్ కరెంట్లీ అరౌండ్ మనకి 1,09,956 రూపాయలు హై అయితే 1,09,180 రూపాయలు లో ఉంది. అంటే దాదాపు మీకు ఇక్కడ 800 రూపాయలు పడిపోయిందండి. 812 రూపీస్. అది కూడా మార్కెట్ ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే ద ఫాల్ హ్యాస్ స్టార్టెడ్. కానీ మరి దీనికి అర్థం ఏంటి? మరి ఇక్కడ నుంచి రోజు మేము ఫ్యూచర్స్లో గోల్డ్ అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము షార్ట్ చేసుకోవచ్చా, పొజిషన్ తీసుకోవచ్చా అంటే నేను రికమెండేషన్ అయితే ఇవ్వను. నేను మీకు ఎడ్యుకేట్ చేస్తా. సో పడుతుందా పెరుగుతుందా అనేది క్లారిటీ మీకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ లెవెల్స్ కంటే ముందు ఫస్ట్ మనము స్పాట్ గోల్డ్ మార్కెట్ చూసుకుందాము. లెవెల్ ఎలా ఉన్నాయి ఇవాళ రేట్? 11,193 రూపాయలు నిన్నుంటే ఇవాళ 11,171 రూపాయలు ఉంది, -22 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,260 నిన్నుంటే ఇవాళ 10,240 ఉంది, -20 రూపీస్. అండ్ 18 క్యారెట్ గోల్డ్లో 8,395 yesterday, 8,378 ఇవాళ, 17 రూపీస్ విత్ మైనస్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే శిరీష, మనం ఏదైతే రెగ్యులర్గా ఇక్కడ వాడుతున్నాం కదా ఫెబనాకీ రిట్రేస్మెంట్ టూల్ అని, ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎలాగైతే మీకు ఓవర్ బాడ్ జోన్లోకి వచ్చిందో అక్కడ నుంచి చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బీన్ జస్ట్ కిల్లింగ్ ఇట్ అవుట్ అనమాట. చూడండి. సో ఇది ప్రస్తుతానికి గోల్డ్ ఉన్న పరిస్థితి. సో మనం చూసుకుంటే ఇక్కడ గత 2 రోజుల నుంచి ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి చాలా ఎక్కువగా పెరిగి ఇంకా ఎక్కువగా పెరిగి ఓవర్ బాడ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత జరిగేది ఏముంటుంది? అక్కడ నుంచి జారి పడిపాయే. సో మొత్తానికి చూసుకుంటే మీకు గోల్డ్ నౌ అగైన్ ఇట్ హెస్ కమ్ టు ఓవర్ సోల్డ్ జోన్.
మరి ఓవర్సోల్డ్ జోన్కి వస్తే మళ్ళీ పెరగాలి కదా అంటారు అందరూ. అవునా? ఎందుకంటే మనం అందరం నేర్చుకుంటుంది అదే. కానీ ఈసారి ఏం జరగబోతుందంటే మీకు ఒక్కసారి ఇక్కడ పడిపోయిన తర్వాత మళ్ళీ న్యూట్రల్ జోన్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ రాత్రి కన్నా రావచ్చు, లేదంటే రేపు పొద్దుటి కన్నా రావచ్చు. కానీ న్యూట్రల్ జోన్ నుంచి మళ్ళీ జరగబోయేది ఏంటి? మళ్ళీ సెల్లింగే. సో సెల్లింగ్ అనేది మీకు తప్పదు. సెల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఎఫెక్టివ్ ఫర్ గుడ్ న్యూస్ ఫర్ ఎకానమీకి అనేది వచ్చేసింది. ఇప్పుడు గోల్డ్కి ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎకానమీలో అందరూ బాగుపడుతున్నారంటే గోల్డ్ అసలు తట్టుకోదు. కడుపులో మంట, ఇమ్మీడియట్గా అది కింద పడిపోతుంది అది. సో కాబట్టి గోల్డ్ ఇక్కడి నుంచి పెరగాలి అంటే మళ్ళీ ఎకానమీకి బ్యాడ్ న్యూస్ రావాలి. సో అది ఒకవేళ వస్తుందా లేదా అనేది మాత్రం ట్రంప్ గారిని అడిగే నేను చెప్తా. అప్పుడు దాకా నేనేం చెప్పలేను. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు ఇక్కడ లెవెల్స్ చూసుకుంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్లో 1,10,563 రూపాయలు రెసిస్టెన్స్ 1 అండ్ 1,10,845 రూపాయలు. దాని తర్వాత 1,11,229 రూపాయలు. సో ఈ 3 రెసిస్టెన్స్ అయితే ఈరోజు టచ్ అయ్యే అవకాశాలు కనపడట్లేదు. బట్ సపోర్ట్ 1లో మనం చూసుకుంటే 1,09,897 రూపాయలు కిందే ఉంది ప్రస్తుతానికి. అయితే ఫస్ట్ సపోర్ట్ తెగిపోయింది. సెకండ్ సపోర్ట్ ఏదైతే ఉందో 1,09,513 దీని కింద కూడా ట్రేడ్ అవుతుంది. నా ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఇన్ఫ్యాక్ట్ 1,09,180 ఇస్ ద లో. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ 3లో 1,09,231 ఉంది. అంటే గోల్డ్ మీకు ఇవాళ 9 గంటల తర్వాత రాత్రికి అది 11:30 ముందు క్లోజ్ అయ్యే ముందు మీకు కనీసము ఇంకొక 1,000 రూపాయలు ఫాల్ అయితే వాళ్ళ నైట్కి ఉంది. సో టోటల్ కలుపుకుంటే మనకి 3,000 ఫాల్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో ఒక్కసారి తీసుకునే ముందు నన్ను కాల్ చేసి అడగండి. నేను మీకు రైట్ గైడెన్స్ ఇస్తాను. అండ్ మాస్టర్ క్లాస్ గురించి కూడా డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. అండ్ అప్పటిదాకా మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఈ ఫాల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది నిజంగానే నిజమైన ఫాల్ ముందు కూడా పడబోతుందా, లేదా ఇది జస్ట్ మీకు ఒక లాంటి కైండ్ ఆఫ్ మిస్ డైరెక్షన్, రాంగ్ డైరెక్షన్ ఏమైనా ఇస్తుందా, ఇక్కడ నుంచి మళ్ళీ 1,20,000కి వెళ్ళబోతుందా, లేదంటే 1,00,000 రూపాయలు కిందికి రాబోతుందా అన్న విషయం మీకు తెలియాలి అంటే మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. దాని ప్రకారంగా మీకు పూర్తి నాలెడ్జ్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.